గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అటవీ శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ పడింది. సో అర్హత ఏంటి అంటే 10th క్లాస్ లేదా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. వీటికి ఇచ్చి అప్లికేషన్స్ పంపించాల్సిన చివరి తేదీ 11/9/2020. ఒకసారి మనము ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొడక్టివిటీ రిక్రూట్మెంట్ వెబ్సైట్కి వెళ్దాం. చూడండి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొడక్టివిటీ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఉంటుంది. యూఆర్ఎల్ చూడండి ఒకసారి మీరు. సో ifp.icfre.gov.in/recruitment ఇది యూఆర్ఎల్ అనమాట. ఒకసారి మీరు కూడా ఓపెన్ చేసి చూడండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం నోటిఫికేషన్ చూద్దాం. క్లిక్ హియర్ టు వ్యూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అని ఇచ్చారు ఇక్కడ. సో నోటిఫికేషన్ ఒకసారి చూద్దాం. ఇది నోటిఫికేషన్. ఒకసారి చూడండి నోటిఫికేషన్. ఇక్కడ చూడండి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొడక్టివిటీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. సో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది చూద్దాం ఇప్పుడు మనము. సో టోటల్గా వచ్చేసి మొత్తం మనకు నేమ్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 3 ఉన్నాయి. అవేంటి? ఫస్ట్ వన్ ఎల్డీసీ, లోయర్ డివిజన్ క్లర్క్. రెండోది వచ్చేసి ఫారెస్ట్ గార్డ్. మూడోది వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్. సో ఈ 3 పోస్టుల్లో మనకు ఖాళీలనే ఉన్నాయన్నమాట. సో మన అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ చూడండి, ఒకసారి ఇక్కడ ఇచ్చారు చూడండి, మళ్ళీ ఇక్కడ కూడా ఇచ్చారు అఫీషియల్ వెబ్సైట్ అనేది. సో http://ifp.icfrc.gov.in ఓకే, అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ ద్వారా కూడా మీరు ఆ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ఎల్డీసీ లోయర్ డివిజన్ క్లర్క్లో పే స్కేల్ ఎంత అంటే 19,900తో స్టార్ట్ అయ్యి 63,200 వరకు ఉంటుందన్నమాట. అంటే స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 19,900 ఇచ్చారు, ప్లస్ అలవెన్సెస్ అవి ఇవి కలిపి నియర్లీ 23,000 అట్లా వస్తుంది. తర్వాత ఫారెస్ట్ గార్డ్కి వచ్చేసి సేమ్ అదే పే స్కేల్ ఉంటుంది, 19,900 నుంచి 63,200. తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, దీనికి కూడా ఎంత ఉంటుంది పే స్కేల్ అంటే 18,000తో మొదలయ్యి 56,000 వరకు ఉంటుందన్నమాట. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క పోస్ట్ గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. చూడండి, ఫస్ట్ వన్ లోయర్ డివిజనల్ క్లర్క్. సో జాబ్ డిస్క్రిప్షన్ చూసేటట్లయితే దీనికి వచ్చేసి 12th క్లాస్ పాస్ అయి ఉండాలి, ఇంటర్మీడియట్ ఏదైనా సరే రికగ్నైజ్డ్ బోర్డు నుండి ఉండాలి, ప్లస్ ఇంకోటి ఏంటి అంటే టైపింగ్ అనేది వచ్చి ఉండాలి. సో ఎంత రావాలి టైపింగ్ అనేది? పర్ మినిట్కి 30 వర్డ్స్ రావాలి. ఇంగ్లీష్లో పర్ మినిట్కి 30 వర్డ్స్ అనేది రావాలి. ఒకవేళ హిందీ అయితే 25 వర్డ్స్ అనేది రావాలి టైప్ రైటర్ మీద. లేకపోతే కంప్యూటర్ మీద అయితే ఒక మినిట్కి వచ్చేసి 35 వర్డ్స్ అనేది ఉండాలి. అదే హిందీ అయితే 30 వర్డ్స్ అయితే ఉండాలన్నమాట కంప్యూటర్ మీద అయితే. ఓకే, సో 12th క్లాస్ పాస్ అయి ఉండాలి, ప్లస్ టైప్ అనేది ఉండాలన్నమాట. ఏజ్ అనేది ఎంత ఉండాలి అంటే ఏజ్ నాట్ బిలో 18 ఇయర్స్ ఆర్ ఎక్సీడింగ్ 27 ఇయర్స్. అంటే 18 ఇయర్స్ కంటే తక్కువ ఉండకూడదు, 27 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ ఎస్సీ క్యాండిడేట్స్ అయితే 32 ఇయర్స్ అండ్ ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 30 ఇయర్స్ వరకు ఉంటుందన్నమాట. ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఎస్సీ అండ్ ఓబీసీ యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్స్ ఇష్యూడ్ ఫ్రమ్ ద టైమ్ టు టైమ్. ఓకే, ఈ విధంగానే ఉంటుంది. తర్వాత ఫారెస్ట్ గార్డ్ క్వాలిఫికేషన్స్ అవి చూసారంటే ఇది కూడా సేమ్ ఇంటర్మీడియట్ 12th క్లాస్ విత్ సైన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బోర్డు. అంటే ఇంటర్మీడియట్లో సైన్స్ గ్రూప్ తీసుకొని ఉండాలన్నమాట. ఓకేనా. తర్వాత అయితే ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫిజికల్ స్టాండర్డ్స్ వచ్చేసి మెన్ వాక్ 25 కిలోమీటర్స్ ఇన్ 4 అవర్స్, 4 గంటల్లో 25 కిలోమీటర్లు నడవాలి. హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్లు ఉండాలి. చెస్ట్ వచ్చేసి వితౌట్ ఎక్స్పాన్షన్ 79 సెంటీమీటర్లు ఉండాలి, విత్ ఎక్స్పాన్షన్ 84 సెంటీమీటర్లు ఉండాలి. అదే ఉమెన్ అయితే వాక్ 14 కిలోమీటర్స్ ఇన్ 4 అవర్స్, 4 గంటల్లో 14 కిలోమీటర్లు నడవాలి. హైట్ వచ్చేసి 150 సెంటీమీటర్లు ఉండాలి. చెస్ట్ వితౌట్ ఎక్స్పాన్షన్ 74 సెంటీమీటర్లు ఉండాలి, విత్ ఎక్స్పాన్షన్ 79 సెంటీమీటర్లు ఉండాలి. ఏజ్ చూసుకున్నట్లయితే సేమ్ ఏజ్ నాట్ బిలో 18 ఇయర్స్ ఆర్ ఎక్సీడింగ్ 27 ఇయర్స్. అంటే 18 ఇయర్స్ కంటే తక్కువ ఉండకూడదు, 27 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ ఎస్సీ క్యాండిడేట్స్ ఈజ్ 32 ఇయర్స్ అండ్ ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్ ఈజ్ 30 ఇయర్స్.
ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఎస్సీ అండ్ ఓబీసీ ఈజ్ యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్స్ ఇష్యూడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అని ఇచ్చారు. తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్. సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే దీనికి ఓన్లీ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అనమాట. ఓన్లీ 10th క్లాస్, 10th స్టాండర్డ్ పాస్ సర్టిఫికేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్. తర్వాత వచ్చేసి డిజైరబుల్ 3 years ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిలవెంట్ ట్రేడ్. సో 3 years లేదా అంతకంటే ఎక్కువ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఏజ్ వచ్చేసి నాట్ బిలో 18 years ఆర్ ఎక్సీడింగ్ 27 years. అంటే 18 years కంటే తక్కువ ఉండకూడదు, 27 కంటే ఎక్కువ ఉండకూడదు. సేమ్ ఏజ్ క్వాలిఫికేషన్ అంతా సేమ్ లానే. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఎస్సీ క్యాండిడేట్స్ 32 years, తర్వాత ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి 30 years. ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఎస్సీ అండ్ ఓబీసీ ఈజ్ యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్స్ ఇష్యూడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అని ఇచ్చారు. తర్వాత వచ్చేసి దీనికి డీడీ తీయాల్సి ఉంటుందన్నమాట. సో డీడీ ఎంతవరకు తీయాలి అంటే చూడండి, ఇక్కడ ఇచ్చారు. ఏ నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ అండ్ ప్రాసెసింగ్ ఫీ 200 + 100 టోటల్ 300 అనేది మనము డీడీ తీయాల్సి ఉంటుంది. అయితే ఈ డీడీలో కూడా PH, SC, ST, ఉమెన్ కేటగిరీస్కి వచ్చేసి అప్లికేషన్ ఫీజు ఉండదు, ఓన్లీ ప్రాసెసింగ్ ఫీజు 100 రూపాయలు మాత్రమే ఉంటుందన్నమాట. అయితే ఈ డీడీ అనేది ఏదైనా సరే నేషనల్ బ్యాంక్లో మనము ద డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొడక్టివిటీ పేయబుల్ ఎట్ రాంచీ అనే పేరు మీద మనం డీడీ తీయాల్సి ఉంటుంది. తర్వాత లాస్ట్ డేట్. సో వీటికి అప్లికేషన్స్కి వచ్చేసి మనం ఏమేమి జతపరచాలో మొత్తం లిస్ట్ అనేది ఇక్కడ ఉంది. మన క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మనము జతపరచాల్సి ఉంటుంది దీనికి. ఆ తర్వాత ఇదంతా చేసిన తర్వాత మనము 11/9/2020కి మనము లాస్ట్ డేట్ అనేది 11/9/2020 ఆ టయానికి మనము పంపించేయాలి. ఓకే. సో అడ్రస్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి, ద డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొడక్టివిటీ, ఆ తర్వాత లాల్గుట్వా NH23 గుమ్లా రోడ్ రాంచీ జార్ఖండ్ అని ఇచ్చారు. ఈ అడ్రస్కి మనం పంపించాలన్నమాట. అయితే అప్లికేషన్ అనేది ఎలా ఉంటుంది అంటే ఒక్కసారి చూడండి. ఇక అప్లికేషన్ అనేది ఫార్మేట్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. టోటల్గా అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని ఉంటే ఇక్కడ మనము ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నామో ఆ పోస్ట్ నేమ్ ఇక్కడ రాయాలి. తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఇక్కడ అంటించాలి. ఆ తర్వాత వచ్చేసి దీనిలో మొత్తం మన డీటెయిల్స్ అన్నీ జాగ్రత్తగా మనం ఫిలప్ చేయాలి. అమౌంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ, మనం ఫీ పే చేసిన తర్వాత ఎంత అమౌంట్ మేము పే చేసాము, డీడీ నెంబర్, డేట్, నేమ్ ఆఫ్ ద బ్యాంక్, అడ్రస్ మొత్తం మెన్షన్ చేసి నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, ఇలా మొత్తం టోటల్గా మనము ఫిలప్ చేయాలి, జాగ్రత్తగా ఫిలప్ చేయాలి మొత్తం టోటల్గా. ఓకే. తర్వాత ఈ విధంగా ఇన్ కేస్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే సో వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా టోటల్గా ఫిలప్ చేసి మనం పంపించాలి. ఓకే. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో అందరూ అప్లై చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.